ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం ప్రశాంతంగా ముగిసిన బంద్, శాంతియుత ర్యాలీ. సిద్ధవటం మండల జేఏసీ పిలుపుతో మంగళవారం మండలంలోని విద్యాసంస్థలు, దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్కు ముక్త కంఠంతో మద్దతు పలికారు. మాధవరం -1, పార్వతీపురం, ఉప్పరపల్లె, సాయనగర్, సిద్ధవటం, భాక్రాపేట తదితర ప్రాంతాలలోని ప్రజలు పూర్తి మద్దతు తెలిపారు. మాధవరం -1లో హ్యాపీకిడ్స్ పాఠశాల ఉపాధ్యాయులు, యాజమాన్యం, గ్రామ ప్రజలు పార్వతీపురంలోని శీతల గంగమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి ప్రభుత్వం నిర్ణయం మార్చుకుని మా సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను కడపలోనే కొనసాగేలా బుద్ధి మార్చమని వినతిపత్రం సమర్పించారు. రాయచోటు వద్దు, కడప ముద్దు అనే నినాదాలతో హోరెత్తించారు. అనంతరం పార్వతీపురం నుండి మాధవరం -1 బస్టాండు కూడలి వరకు పెద్ద ఎత్తున మహిళలు, గ్రామస్తులు, జేఏసీ నాయకులు శాంతియుత ర్యాలీ నిర్వహించి గ్రామ సర్పంచి, సెక్రటరీలకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం వెంటనే సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను కడపలో యథావిధిగా కొనసాగేలా ప్రకటించకపోతే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అన్ని రంగాల ప్రజలు, దుకాణదారులు, స్కూలు యాజమాన్యాలు, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం.